మోకాళ్లు అరిగిపోయినప్పుడు రెండు కాళ్లకు వేర్వేరుగా శస్త్రచికిత్స చేయడం పరిపాటి. కానీ రెండు కాళ్లకు ఒకేసారి శస్త్రచికిత్స చేయడం చాలా అరుదు. అందున నగరాల్లో మాత్రమే అలాంటి శస్త్రచికిత్సలు జరగడం చూస్తుంటాం. కానీ తణుకు పట్టణానికి చెందిన వైద్య నిపుణులు కృష్ణ మధుకర్ ముళ్లపూడి మెమోరియల్ ట్రస్ట్ ఆసుపత్రిలో 69 ఏళ్ల మహిళకు ఒకేసారి రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేశారు. తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లి గ్రామానికి చెందిన శేషారత్నానికి రెండు మోకాళ్లు పూర్తిగా అరిగిపోయినట్లు వైద్యుడు కృష్ణ మధుకర్ గుర్తించారు. రోగి తరపు బంధువులు ఒకేసారి శస్త్రచికిత్స చేయాలని కోరడంతో డాక్టర్ మధుకర్ అమెరికాకు చెందిన సామాగ్రిని ఉపయోగించి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం రోగి వాకర్ సహాయంతో నడుస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే వాకర్ సహాయం లేకుండా నడుస్తారని డాక్టర్ మధుకర్ వెల్లడించారు. 69 ఏళ్ల మహిళ శేషారత్నం గారు, ఆవిడికి రెండు మోకాళ్ళు బాగా అరిగిపోయింది. నడవడం ఇబ్బంది ఉందని నా దగ్గరికి వచ్చారు. రెండు మోకాళ్ళు ఒకేసారి మార్చడం అనేది సిటీస్ లో ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు కూడా పేషెంట్ తరపున వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు, రెండు కాళ్ళు ఒకేసారి చేయండి అని వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు. రెండు కాళ్ళకి ఒకేసారి మనం మోకాలు మార్పిడి ఆపరేషన్ చేశాము. మోకాలు మార్పిడి ఆపరేషన్ కి మనం వాడిన మెటీరియల్ అమెరికాలో తయారయ్యే డెప్యూ కంపెనీ అట్యూన్ నీ సిస్టమ్ అని ఉంది. అది లేటెస్ట్ నీ సిస్టమ్. అది దాన్ని వాడాము రెండు మోకాళ్ళకి. 3వ రోజు నుంచే పేషెంట్ ని నడిపించడం అనేది జరిగింది వాకర్ సాయంతో. 5వ రోజు పేషెంట్ డిశ్చార్జ్ చేశాము. 1 నెల ఫిజియోథెరపీ చేయించుకుంటే ఆ పేషెంట్ వాకర్ సహాయం లేకుండా కూడా పూర్తిగా నడవగలరు. అతి తక్కువ ఖర్చులో మనం ఇక్కడ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం.